పొగిడే వారిని చేరదీస్తాడు తెగడు వానిపై తుపాకి తీస్తాడు అమ్మలారదినుడి అన్యాయము గనుడి తగత తగిట తగత రికిట తరికిట ఎవరబ్బా అంత గనుడు రావణుని మించేటి వాడు కీచకుని తలదన్న వాడు కామక్రోధాలతో వాడు కన్నె పడుతులు తెలుసువాడు ముందు నీతులు చెప్పి వెనుక గోతులు తీ పెద్ద మనిషిని తెలుసుకొండయ్యా ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ రావయ్య రఘుకుల సోమా ఆ పెద్ద మనిషికి సోదరా ఇద్దరు నమ్మిన పంటురా బుద్ధి లేని ఒక కుంటి నక్కరా బుర్ర లేని ఒక గడేకారిరా అరే పైసా కోసం పలహారంగా పచ్చగడ్డినే తింటారా ఈ బలగంతో ఎటువంటి దురంతాలు సాగించాడా పెద్ద మనిషి ఎడ్ల పందెం వేయదలచి పేద రైతును కోరి పిలిచి పందెమందున ఓడిపోయి పౌరుషంపున పగలబడ్డాడా పగబట్టి బామై బుసలు కొట్టాడా పరువు నిలవదని గడేకారినే రైమును పిలిపించే అరరే దొంగచాటుగా రైతు కొంపకే అగ్గిని పెట్టించే కణకణం మండే మంటల రైతు కనుల చూచినాడా ఇంట సావిరిని పంట పూటెడ్లు ఇరుకున పడ్డాయి వాటి రక్షణకు తెగించి రైతు మంటల దూకాడా పేరు మోసిన పందె పూటెడ్లు పేద రైతు కూడా భగభగ పొగలగ జిమ్మే మంటల బూడిదైనారా అయ్యయ్యో పేద రైతు ఒక పెండ్లి కాని చెల్లెలు ఒక తమ్ముడు మాత్రం మిగిలారు ఆ దిక్కులేని పక్షుల గతి ఏమైంది ఆ గ్రామానికి ఏమి వచ్చినా పెద్ద మనిషి గతి అన్నట్టు పిల్లలనిద్దరి సాకే బాధ్యత పెద్ద మనిషికే కైవసమైందా అనాథలకు ఆశ్రయం ఇచ్చిన ఆ పెద్ద మనిషి ఆ కన్నెపై తాను కన్నేసి ఉన్నాడా ఇంటనెవ్వరు లేని అతను కై చూచాడా చీకటే ముసిరింది కోరికే రేగింది చీకటే ముసిరింది కోరికే రేగింది క్రూరంగా చెరబట్టి ఘోరమే చేశాడా క్రూరంగా చెరబట్టి ఘోరమే చేశాడా అతి నేరమే చేశాడా పాపం ఆ దురదృష్టవంతురాలు మనము పోయిన ప్రాణమేలయని రామ రామ శ్రీరామ రాఘవ ఆత్మహత్యకై సాహసించగా రామ రామ శ్రీరామ రాఘవ గడేకారిగని రక్షించను ఆ దీనురాలినండి దేవదేవా